హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్లో గవర్నమెంట్, ప్రైవేట్ అలాగే సాఫ్ట్వేర్ రిలేటెడ్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే అప్డేట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నాను. చాలా మెంబర్స్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో పోస్టల్ జీడిఎస్కి సంబంధించి వాళ్ళు చాలా రోజుల నుంచి నన్ను ఒక ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతున్నారు. సిజిపిఏ నుంచి పర్సంటేజ్ అలాగే పర్సంటేజ్ నుంచి మార్క్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, పోస్టల్ జీడిఎస్ అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసేటప్పుడు చాలా మెంబర్స్ అయితే దీంట్లో ఇన్కరెక్ట్ డేటా ఫిల్ చేయడం వల్ల వాళ్ళకి రిజెక్షన్స్ అయితే రావడం జరుగుతుందని చాలా మెంబర్స్ అయితే సర్వేలో కూడా తేలింది. సో చాలా మెంబర్స్ అయితే ఇన్కరెక్ట్ వాళ్ళకి పర్సెంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలియదు, సిజిపి నుంచి పర్సెంటేజ్ మార్క్స్. సో ఈ వీడియోలో నేను క్లియర్గా డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో వస్తే వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని మ్యాక్సిమం వీలైనంత వరకు షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఉంటే కనుక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కనుక ఆల్ అని ప్రెస్ చేస్తే కనుక నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. లెట్ us గెట్ ఇన్ టు ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సిజిపిఏ టు పర్సంటేజ్ అండ్ పర్సంటేజ్ టు మార్క్స్ స్టూడెంట్స్. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నాను నేను. మనకు చూసుకుంటే ఎగ్జాంపుల్ వచ్చేసి సీజీపీఏ వచ్చేసి ఒక ఒక క్యాండిడేట్‌కి 8 సీజీపీఏ వచ్చిందనుకోండి ఎగ్జామ్‌లో. 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ 8 సీజీపీఏ వచ్చింది. ఆ సీజీపీఏని మనం ఏం చేయాలి? పర్సెంటేజ్‌కి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఎలా కన్వర్ట్ చేస్తాము? జస్ట్ సింపుల్‌గా 8 ఇంటూ 9.5తో మల్టిప్లై చేస్తే మీకు వచ్చేదే పర్సెంటేజ్ అనమాట. సో డిఫాల్ట్‌గా ఎవరికైనా ఏ సీజీపీఏ ఇప్పుడు 9 సీజీపీఏ ఉన్నా, 10 సీజీపీఏ ఉన్నా, 7 సీజీపీఏ ఉన్నా డిఫాల్ట్‌గా దాన్ని పర్సెంటేజ్‌కి కన్వర్ట్ చేయాలంటే అది వచ్చేసి మల్టిప్లై బై 9.5తో మల్టిప్లై చేసి మీకు వచ్చేదే పర్సంటేజ్ అనమాట. ఓకే, సింపుల్ స్టూడెంట్స్. సో మీరు అసలు దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ సీజీపీఏ నుంచి పర్సంటేజ్ కన్వర్ట్ చేయాలంటే మీకు సింపుల్గా ఏంటంటే ఇంటూ 9.5 తోటి మల్టిప్లై చేయండి. ఓకే, 76% అయితే వస్తుంది ఇక్కడ. అది 8 సీజీపీఏ ఉన్న వాళ్ళకు. సో 9 సీజీపీఏ ఉన్న వాళ్ళకు ఇంటూ 9.5 మల్టిప్లై చేస్తే దానికి సంబంధించిన పర్సంటేజ్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు పర్సంటేజ్ టు మార్క్స్ ఎలా కన్వర్ట్ చేయాలనేది ఇక్కడ ఏంటంటే నేను అవుట్ ఆఫ్ 500 మార్క్స్కే తీసుకున్నాను. 5 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోని 500 మార్క్స్ సంబంధించి వచ్చేసి మనకు 76% ఉంది కాబట్టి ఆ 76%ని మనం మార్క్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, ఎలా తెలుసుకోవాలని చూసుకుంటే కనుక మనకు వచ్చేసి ఫార్ములా చూసుకుంటే మనకు వచ్చేసి 76 డివైడెడ్ బై సబ్జెక్ట్ సంబంధించిన మార్క్స్ ఎన్ని 100, టోటల్ మార్క్స్ ఎన్ని 500. సో చేస్తే మనకు వచ్చేది 380 మార్క్స్. టోటల్ మార్క్స్ ఎన్ని 380 మార్క్స్ అనమాట. ఓకే, 5 సబ్జెక్ట్స్కి సంబంధించి 500 మార్క్స్ వచ్చేసి మనకు 76 డివైడెడ్ బై 100 ఇంటూ 500 చేస్తే వచ్చేదే మార్క్స్ అనమాట. అది పర్సంటేజ్ టు మార్క్స్ కన్వర్షన్ అనమాట. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మరి సిజిపిఏ 7.2 ఉందన్నమాట ఒక క్యాండిడేట్కి. ఆ 7.2ని మనకు వచ్చేసి పర్సంటేజ్కి కన్వర్ట్ చేయాలంటే ఎలా కన్వర్ట్ చేస్తాము? సేమ్ సింపుల్ ఇందాక చెప్పినట్టు 7.2 ఇంటూ 9.5 వచ్చేదే పర్సంటేజ్. మనకి ఎంత వచ్చింది పర్సంటేజ్? 68.4% అయితే వచ్చింది. ఓకే, సో అదే పర్సంటేజ్ని మనం ఏం చేయాలి ఇప్పుడు? కన్వర్షన్ పర్సంటేజ్ ఇంటూ మార్క్స్ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తా, 6 సబ్జెక్ట్స్ తీసుకున్నా. 6 సబ్జెక్ట్స్కి ఎన్ని 600 మార్క్స్ కాబట్టి ఈ సబ్జెక్ట్ 100 మార్క్స్ కాబట్టి 600 మార్క్స్ అనమాట. సో 68.4 ఆ సబ్జెక్ట్ సంబంధించిన మార్క్స్ ఎన్ని 100 ఇంటూ 600 చేస్తే మనకు వచ్చే మార్క్స్ 410 మార్క్స్ అనమాట. సో టోటల్ మార్క్స్ ఎన్ని 410.4. రౌండ్ అబౌట్ 2 డిజిట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. డెసిమల్ వచ్చేసి ఇదనమాట. సో ప్రతి ఒక్కరికి ఇదైతే అర్థమైందని అనుకుంటున్నా. ఎందుకు ద రీజన్ ఎందుకు ఇది చేస్తున్నామంటే చూసుకుంటే మనకు వచ్చేసి ఇండియన్ పోస్టల్ జీడిఎస్ వచ్చేసి రిక్వైర్స్ పర్సంటేజ్ ఫర్ సెలెక్షన్ అనమాట. సో ఇప్పుడు మనకు స్కూల్స్లో ఇప్పుడు ఏదైతే స్కూల్లో ఎవరైతే చదువుకున్నారో వాళ్ళకి మెమోస్లో ఏమొస్తుంది? సిజిపిఏ వస్తుంది, పర్సంటేజ్ రావట్లేదు. సో తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏదో ఒకటి అని చెప్పి సబ్మిట్ చేస్తున్నారు. బట్ సెలెక్షన్ మెయిన్లీ జస్ట్ మీకు పర్సంటేజ్ అక్కడ మీరు అప్లికేషన్స్ సబ్మిట్ చేసేటప్పుడు దాని బేసిస్ మీద సెలెక్షన్ అవుతుంది కాబట్టి సో మీరు పర్సంటేజ్ ఎగ్జాక్ట్ పర్సంటేజ్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆల్వేస్ కన్వర్ట్ సిజిపిఏ యూజింగ్ ద ఫార్ములా సిజిపిఏ ఇంటూ 9.5 అనమాట. ఓకే, రౌండ్ ఆఫ్ టు 2 డెసిమల్స్ అనమాట. ఇది మీరు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. ఓకే, మీరు ఏదో అప్లికేషన్ సబ్మిట్ చేసామా అన్నట్టు కాదండి. జీడిఎస్ పోస్టల్ జీడిఎస్ సంబంధించిన ప్రతి ఒక్కరికైతే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. ఎవరైతే పోస్టల్ జీడిఎస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ సిజిపిఏ నుంచి మార్క్స్ నుంచి మనకు వచ్చేసి పర్సంటేజ్కి క్యాలిక్యులేట్ చేయాలనుకున్న వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్స్లో కమెంట్ చేయండి. నేను క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఓకే, ఈ వీడియో మీ అందరూ నచ్చిందని అనుకుని నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి మ్యాక్సిమం షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.